వెల్కమ్ బ్యాక్. 4వ రోజు కూడా ఏపీలో గోదావరి పుష్కరాలు ప్రశాంతంగా సాగాయి. రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురం అంతర్వేది ఘాట్లన్నీ భక్తులతో కళకళ్లాడాయి. రాజమండ్రిలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు పుష్కరాల్లో భక్తులకు సేవలందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రేపు ఎల్లుండి సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏపీలోని పుష్కర ఘాట్లన్నీ పుష్కర శోభతో వెలికిపోయాయి. 3వ రోజుతో పోలిస్తే కొంత భక్తుల రద్దీ పెరగ్గా ఉభయ గోదావరి జిల్లాల్లో ఇవాళ 27 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. డీజీపీ రాయుడు ఘాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సీలేరు నుంచి పుష్కరాల కోసం 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. పుష్కర ఘాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు రాజమండ్రి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుష్కరాల్లో భక్తులకు సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ఈ మహాపుష్కరాల్లో కొన్ని లక్షల కోట్ల మంది వచ్చినా బ్రహ్మాండంగా క్లీన్ గా ఉందనే క్రమశిక్షణ మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ క్లీన్ చేయడానికి పక్కాగా నేను చేస్తున్నాను. నేనే వ్యక్తిగతంగా సూపర్వైజ్ చేస్తున్నాను. అయితే వీళ్ళ దగ్గర నుంచి కూడా సహకారం కావాలి. స్వచ్ఛంద సంస్థల ముందుకు రావాలి. 3 కేంద్ర మంత్రులు పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేశారు. ప్రకాష్ జవదేకర్, సుజనా చౌదరిలు రాజమండ్రిలోని వీఐపీ ఘాట్లో స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేశారు. మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కొవ్వూరులో స్నానం చేశారు. అలాగే ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు, సినీ నటి హేమ రాజమండ్రిలో పుణ్యస్నానాలు చేశారు. गंगाई कहते हैं, महागंगा कहते हैं, तो गंगा से लेकर सभी नदियां भारत की साफ सुथरी करना और उस कार्यक्रम में मोदी जी ने जो तय किया उसमें हमें यश दे, यही मैंने आज प्रार्थना की. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల యొక్క సవ్యంగా జరగడం కోసం అన్ని రకాలైన ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు ఒక దురదృష్ట సంఘటన జరిగింది. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు, పాలకులు, అధికారులు అందరూ కూడా సమన్వయంతో వ్యవహరించాలి. పుష్కరాల్లో దొంగలు తమ చేతివాటం చూపించారు. స్నానాలు ఆచరిస్తున్న మహిళ మెడల్లో గొలుసులను తెంచుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. రాజమండ్రిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన గుంటూరు టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ శంకర్రావును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు కొవ్వూరు పుష్కర్ ఘాట్లో దెందులూరుకు చెందిన ఓ వృద్ధురాలు స్నానమాచరిస్తూ గుండెపోటుతో చనిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ముచ్చాలవారిపాలెం ఘాట్లో ఇంజనీరింగ్ విద్యార్థి స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు.